అంటే ఈ కుమ్మడి అంతర్రాజారి వద్ద పెద్ద లారీ 10 గంటలకు తీపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 10 గంటల్లోన మన అంటువలస నుండి ఒక వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర హాస్పిటల్ తీసుకెళ్తుండేదండి. 108 ఇక్కడ గంటన్నర రేంజ్ ఉండిపోయింది. ఆ వ్యక్తికి వేరేగా ఇక్కడ నుండి మోసుకుని అవతల వైపు ఆటోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజే కాదండి, గడిచిన 3.5 సంవత్సరాలుగా ఈ రహదారి మార్గంలో వాహనదారులు ప్రయాణికులు నానా తంటాలండి. గంటకి బ్రేకు ట్రాఫిక్ అయిపోతుంది. నిమిషానికి ఇబ్బందులు పడే పరిస్థితి ఉందండి. ఇదండి ఈ పార్వతీపురం నుండి కోనేరు నుండి 3 రాత్రుల రహదారి మార్గంలో నిధులు పెట్టామని ఇప్పుడు 5 సార్లు ఎట్మీజ్ వేయడం, రాష్ట్ర ప్రభుత్వం పంపించడం, మళ్ళీ ఎట్మీయడం, రాష్ట్ర ప్రభుత్వమే తప్ప మరమ్మతు పనులు లేవు, ఏటీ లేవు. ఈ పార్వతీపురం నుండి పూణే వరకు 3 రేట్ల రహదారిలో 10 గోతులు కప్పడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. గత ప్రభుత్వం అలా చేసి ఈ ప్రభుత్వం 100 రోజులు అయింది. ఇంకా కూడా మరమ్మతు పనుల కోసం ఇదిగో పెడతాను అదిగో పెడతానని తప్ప కాలయాపం తప్ప మరమ్మతు లేదు. దీనివల్ల అడుగడుగున ఇబ్బంది, గంట ట్రాఫిక్ అవుతుంది. 108 ఎంతకన్నా సాక్షి లేదు, గంటన్నర ఉండిపోయింది. మరి ఇంకా లారీ డ్రైవర్లు ఆ చేతిని రప్పెత్తాను అద్దెకి ఆ చేతిపూర్ రావడంతో ఎప్పుడు వెళ్తుందో తెలీదు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 11 అవుతుంది. ట్రాఫిక్ ఇంకా కొనసాగుతుంది. మరి ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియని పరిస్థితిలో ఈరోజు గుమ్మడ గ్రామం వద్ద ఉంది. మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామం అండి. ఇది అంతర్రాష్ట్ర రహదారి అండి. ఇది ఈ రహదారిలో గడిచిన 3.5 సంవత్సరాల కాలంగా నిత్యము ఇదే పరిస్థితి అండి. ఇక్కడ ప్రతిరోజు కూడా 2-3 గంటలు ట్రాఫిక్ అయిపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడము ఇంత జరుగుతుంటే మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు అప్పుడప్పుడు కట్టడం తప్ప పూర్తికి అప్పకపోవడం వల్ల 3.5 సంవత్సరాలుగా ఈ వాహనదారులు ఈ ప్రయాణికులు పడుతున్న ఇబ్బంది ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి పోటన్ మీద పోటన్ నొక్కాడు. ఈ రహదారులకు పోటన్ నొక్కపోవడం వల్ల ఇది పరిస్థితి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అధికారం వచ్చిన తర్వాత 100 రోజులు అవుతుంది, మేము గుమ్మలు కప్పేస్తామన్నారు. 100 రోజులు అవుతుంది, నువ్వు ఎక్కడ గుమ్మలు కప్పావని చెప్పి తెలియజేస్తాను. ఇదే కాదు, ఈ రోడ్ల భవన శాఖ అధికారులు ఏసీలో కూకొని ఈరోజు అక్కడెక్కడ రిపేర్లు రోజుకుంటారు తప్ప ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టలేదు. కానీ పోలీసు వారు బ్రేక్ ఎందుకు పెట్టు అందరి మీద కేసులు రాస్తారు తప్ప ఈ రోడ్లు మరమ్మతు పని చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు 4 సార్లు ఎక్స్ప్రెషన్ చేశారు. ఆ డబ్బులు ప్రభుత్వాన్ని పంపిస్తున్నారు, రావట్లేదు. కాబట్టి అందునే రోడ్ల భవన శాఖ అధికారులు ఎక్స్ప్రెషన్ డబ్బులు విడుదల చేసి పార్వతీపురం నుండి కోనేరుకి 3 రాత్రులకి వెళ్ళి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ఈ వాహనదారులు ప్రయాణికులు పేరాలు కాపాడని చెప్పి కోరుతున్నాం. ఈరోజు గుమ్మడిలో ఈరోజు 10 గంటలకి లారీ తీపే మరి ట్రాఫిక్ బంద్ అయిపోయింది. మరి లారీ ఎప్పుడు చేస్తారో తెలియదు. ఒక లారీ తీయాలని 20,000 అడుగుతారు జేసీపీలు, వాళ్ళు ఎక్కడ డబ్బులు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. లేకపోతే 20వ తేదీన భారీగా అటు వరిస ఇటు కోనేరు మధ్య ఆంధ్ర దగ్గరలో బంద్ నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.